అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసం 4వ లక్షవారం నేను పూజ అనేది ఎలా చేశాను అనేది ఈ వీడియోలోని కంప్లీట్ గా నేను పూజ ఎలా చేశాను అనేది అయితే చూపిస్తానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో అంతా చూసాక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ అనేది కొట్టండి. మొదట ఇల్లది శుభ్రం చేసిన తర్వాత తులసి అమ్మవారికి దారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని దారబంధం దగ్గర అయితే పువ్వులు అనేది వేశాను. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అని పిల్లలు చూసుకోరనే దాంతో నేను దీపాలు అయితే పెట్టలేదండి. బట్ ఇంటి ముందు దారబంధానికి దీపాలు పెట్టడం కూడా చాలా మంచిది. ఈ సంవత్సరం 4వ వారం బహుళ ఏకాదశి అండి. బహుళ ఏకాదశినే మార్గశిర మాసంలో వచ్చింది కాబట్టి సఫల ఏకాదశి అంటారు. ఆ రోజున మనం విష్ణుమూర్తికి స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడం చాలా మంచిది. అందుకనే నేను పిండి దీపం అనేది పెట్టానండి. పిండి దీపం ఎలా చేయొచ్చు అనేది మన షార్ట్స్లో ఉంటుంది, మీకు అవకాశం ఉంటే చూడండి. నేను 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో పిండి దీపం అనేది పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను వినాయకునికి పూజ చేసిన తర్వాత ఇలా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి కలిపి నేను పూజ అనేది చేసుకున్నానండి. నేను విడివిడిగా అయితే మాత్రం ఎప్పుడూ పూజ చేయను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆవు పిడికలతో ఇల్లంతా నేను ధూపం అనేది వేశాను. మన సబ్స్క్రైబర్స్ అండ్ నా సర్కిల్లోని కొంతమంది అడుగుతున్న క్వశ్చన్, మార్గశిర లక్షవారం పూజ అనేది అంత బాగా చేసుకున్నప్పుడు అంత చిన్న ఫోటోకి ఎందుకు పూజ చేస్తున్నారని అడుగుతున్నారు. ఒక విషయం అండి, విశాఖ వాసుని ఎవరినైనా మీరు అడగండి కనకమహాలక్ష్మి అమ్మవారి మహత్యం ఏంటి అనేది చెప్తారు. నా పెళ్ళైన కొత్తలో నేను కనకమహాలక్ష్మి తల్లి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు నేను ఆ చిన్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఫోటో అయితే నేను కొనుక్కొని తెచ్చుకున్నానండి. నా దగ్గర లక్ష్మీదేవి పటం ఉంది, అయినా కూడా నేను ప్రతి మార్గశిర లక్షవారం నేను ఆ చిన్న ఫోటోకే నేను పూజ అనేది చేసుకుంటాను. ముందే వీడియోస్ చేసి పెట్టమంటున్నారు పూజది. ముందు వీడియోస్ అయితే నేను పెట్టలేనండి, కానీ నేను షార్ట్స్లోనైతే ముందు రోజు ఏంటి ప్రత్యేకత అనేది అయితే నేను షార్ట్ అనేది రిలీజ్ చేస్తున్నాను. నేను పూజ చేసుకుంటున్నానంటే మనస్ఫూర్తిగా ఆ దేవి ఆ స్వామి కృపా కటాక్షం కావాలి అని నేను పూజ చేసుకుంటున్నాను. సో నేను ముందే నేను అవన్నీ పూజ అనేది అంటే ఏ తిథి ఏ నక్షత్రంలో చేయాల్సిన పూజ అనేది అప్పుడు చేస్తేనే ప్రతిఫలం అనేది దొరుకుతుంది కాబట్టి నేను ఆ రోజే చేయగలుగుతానండి. కానీ షార్ట్స్లోనైతే అంటే రేపు ఒక రోజు ఉంది, ఆ రోజు ప్రత్యేకత ఏమిందంటే మాత్రం ఖచ్చితంగా నేను షార్ట్ అనేది రిలీజ్ చేస్తానండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్కి అండ్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో.